మన టైం స్టార్ట్ అయింది. రే కనకరాజు తొచ్చాడయ్యా. అయితే ఏంది ఇప్పుడు? మనము రాసా ఫస్ట్ ట్రైలర్ చూసి ఏదో ఉంది, ప్రభాస్ ఫ్యాన్స్ కోసం చేసినట్టుంది, బడ్జెట్ ఏం కనిపించట్లేదు, ఏదో కొడుతుంది సినిమా పోయేటట్టుంది అని అనిపించింది. బట్ ఈ సెకండ్ 2.0 ట్రైలర్ చూసి రాచకం మైండ్ పోయింది. మారుతి భయ్య అసలు ఇంత స్టోరీ పెట్టుకొని ఏం ట్రైలర్ ఏం సాంగ్లు వదులుతున్నావు అని అనిపించింది నాకైతే. నేను ట్రైలర్ చూసి చాలా ఎక్సైట్ అయ్యా. ఈ 2.0 రాజసాబ్ ట్రైలర్ చూసి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫుల్ డీటెయిల్స్ దొరికాయి అండ్ ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం కూడా. హలో గైస్, వెల్కమ్ టు సికే థాట్స్. ఏరా మామో. హైరా టాము. ఏంటి విషయం? రాజసాబ్ ట్రైలర్ వచ్చింది కదా, మంచి మంచి డీటెయిల్స్ దొరికాయి, పట్టుకొచ్చేసా. అవునా? ఒకవేళ మంచిగా లేకపోతే? అంటే అలా ఏం లేదురా రాము, చాలా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తాగా. ఆహా, నీ పని ముందు ముందు చెప్తా, స్టార్ట్ చేయి. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో గ్రాఫిక్స్ ఉన్నాయి కదా, అది అసలు రియలే కాదు. తెలుసు, ఆ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ కదా, అది ఇవ్వడానికి చెప్తాడు. యబ్బా, అది కాదు. అందులో జరుగుతున్న ఈ విఎఫ్ఎక్స్, విజువల్ షాట్స్, మాన్స్టర్స్, యానిమల్స్ అండ్ ట్రైన్ సీన్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అసలు రియల్ కావు అని అంటే దాని అర్థం ఒక పర్టికులర్ సీన్లా ఉండదని. పర్టికులర్ సీనా? నాకు అర్థం కాలే. సరే చెప్తా విను. ఆర్ఆర్ఆర్లో టైగర్ సీన్ ఉంటుంది కదా ఎన్టీఆర్తో, అలా పర్టికులర్ సీన్ 5 minutes అలా ఆ యానిమల్ కోసం సపరేట్గా క్రియేట్ చేసిన సీన్ అయితే కాదు అని చెప్తున్నా. మరి అవన్నీ ఇల్యూజన్స్ రా, మ్యానిపులేషన్స్, ఇమాజినేషన్స్. ఈ తాత ఉన్నాడు కదా, ఈ తాత లేదా ఈ ముసలోడు చేసే ఇల్యూజన్స్ ఇవన్నీ లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు. అదే ఈ ట్రైలర్లో మొత్తం ఇవే షాట్స్ ఉన్నాయి. జస్ట్ వాళ్ళని, అదే హీరో అండ్ హీరో గ్యాంగ్ని భయపెట్టడానికి చేస్తున్న స్టన్స్ ఇవన్నీ. అబ్బా, అవునా? సింపుల్గా స్టోరీ లైన్ చెప్తా, కొంచెం స్పాయిలర్స్ ఉండొచ్చు, చూసుకోండి. ఈ భవనం, ఈ కోట ఒక మాయసభ. వాళ్ళ తాత కనకరాజ్ చేసే మాయలు ఈ ఇంట్లో గట్టిగా పనిచేస్తాయి, అదే ఇల్యూషన్స్. అలా మన హీరో రాజాసాబ్ వాళ్ళ గ్యాంగ్ వాళ్ళని భయపెట్టి చంపేయడమే ఇతని ప్లాన్, ఈ ముసలోడ్ ప్లాన్. అందుకే పెద్ద పెద్ద మాన్స్టర్స్ అండ్ ముసళ్ళు, ఇల్లు నిండా వాటరు, ఆ సౌండ్స్, ఆ ట్రైన్ పోవడం ముందు అండ్ పెయింటింగ్లో నుంచి దయ్యం రావడం, ఇవన్నీ వాళ్ళ తాత చేసినాయి మాయలు, మంత్రాలు మొత్తం ఇలా చాలా చేస్తుంటాడు. అందుకే రావడం తప్ప వెళ్ళడం కుదరదు, దానికి మీ తాత సంతకం కావాలి అని ఒక డైలాగ్ ఉంటుంది. అవునరా. దీంట్లో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే అసలు మన రాజాసాబ్ అండ్ వాళ్ళ గ్యాంగ్ ఎందుకు వచ్చారు? దానికి నా దగ్గర ఒక థియరీ ఉంది. ఇది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ముందు చెప్పా, రైట్ రాంగ్ మేము చెప్తాం. ఓకే, ప్రభాస్ వాళ్ళ తాత ఉన్నాడు కదా, అదే బయట ఈయన తాత అని అనుకుంటున్నారు, అదే ఆడియన్స్ అందరూ అలా కట్ చేసి ఉండొచ్చు ట్రైలర్. ఈయన కాదేమో అని నా డౌట్. అవునా? ఎలా కాదనుకుంటున్నావు? ఇక్కడ ఈ డైలాగ్ చూడు. కనకరాజు, నాకు నీ గురించి తెలుసుకోవాలండి అని అంటాడు. ఎవరైనా తాతని ఆ పేరుతో పిలుస్తారా? ఏంటి, తాత కాదా? తాత కాకపోతే ఎవరు? వాళ్ళకు, అదే వాళ్ళ నాన్నమ్మకు, వాళ్ళ తాతకు నమ్మక ద్రోహం చేసిన వాడు. అంటే వీడు ఎక్కడ కనిపించినా మాంత్రికులు, నగలు చేస్తూ వేస్తున్నాడు ఈ ట్రైలర్లో. అంటే రాజసాబ్ వాళ్ళ నాన్నమ్మకు, తాతకు బాగా నమ్మకం ద్రోహం చేసి ఉంటాడు. అందుకే రాజసాబ్ అంటాడు, నానమ్మా, ఈ ప్రపంచంలో నీకు అన్నీ మర్చిపోయే రోగం ఉన్నా ఆయన మాత్రం అస్సలు మర్చిపోలేవు. ఆయన్ని అని మెన్షన్ చేశాడు కానీ తాత అని మెన్షన్ చేయడు. గమనించా? అవునరా. ఆ తర్వాతనే ఆ ముసలోడు ఆత్మ వచ్చి గంగమ్మ అని అనగానే ఈమె లేస్తుంది, ప్రేమతో కాదు భయంతో. అంటే వాడేదో చేశాడనే కదా అర్థం. అక్కడ వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అని ఎక్కడ మెన్షన్ చేయలేదు అండ్ అసలు చూపియని కూడా చూపించలేదు ఫొటోస్ కూడా. ఈ ముసలోడు ఈమె. అవునరా, కరెక్టే. అంటే మరి రాజసాబ్ వాళ్ళ తాత లేడా? నాకెందుకో దాచారేమో అనిపిస్తుందిరా. ఈ ట్రైలర్లో చూపించకుండా దాచారేమో, ఎవరు తెలుసు. ఇంతకుముందు ట్రైలర్లో అండ్ ఈ ట్రైలర్లో చూపించారు కదా మన ఈ ప్రభాస్ని, ఈ స్లాంగ్ కానీ అండ్ ఈ బాడీ లాంగ్వేజ్ కానీ ఈ ముసలోడికి ఉన్నట్టయితే లేవు. మేబీ నాకు తెలిసి 100% దాచారు అనుకుంటా. ఆయన క్యారెక్టర్ ఫ్రెష్గా ఉండాలి అండ్ క్యారెక్టర్కి ఫ్లాష్ బ్యాక్ కూడా ఉండొచ్చు ఏమో, జస్ట్ నా థియరీ అంతే. ఈ ట్రైలర్లో చూసుకుంటే ఈ ముసలోడికి రాజు లుక్ వేసి ఫొటోస్ ఒక్కటి కూడా లేవు. ఫొటోస్ కాదు, రాజులా ఒక్క లుక్లో కూడా లేడు. జస్ట్ ఫస్ట్ ట్రైలర్లో చూపించిన ఒక ఫోటో తప్ప. మాయ అయి ఉండొచ్చు కదా ఆ ఫోటో కూడా. ఈయన ఎక్కడ కనిపించినా నార్మల్ మంత్రాల లుక్లోనే కనిపించాడు, మంత్రాలు చేస్తూ అందరిని కిందేస్తూ కొట్టేస్తూ. నాకెందుకో నా థియరీ కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. అంటే సెకండ్ రాజసాబ్ ఉంటే థియేటర్లు తగలలిపోతాయి అనమాట. ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అయితే పండగే. అవును, ఈ సైంటిస్ట్లా ఉన్నాడు కదా, ఈయన క్యారెక్టర్ ఏమై ఉండొచ్చు? ఇంకా అన్నీ నేను చెప్తే థియేటర్లో ఏం చూసావే. మరి ఇవన్నీ ఎందుకు చెప్పారు? అంటే సరే, ఆయన కూడా ఈ తాతలాగానే ఆ ముసలుడు ఏమో చచ్చిపోయాడు, ఈడేమో బ్రతికిండి చేస్తుండు, అదే ఇల్యూషన్స్ అండ్ అవన్నీ. మరి హీరోయిన్స్ ఎందుకున్నారు? హీరోయిన్స్ గ్లామర్ కోసం, సాంగ్స్ కోసం, సమ్ ఎంటర్టైన్మెంట్ సీన్స్ కోసం. ఏ మాటకి ఆ మాటకి రా,
ట్రైలరు, అందులో ఉన్న విజువల్స్, ఆ స్టోరీ, ఆ లుక్స్, ప్రభాస్ లుక్స్ ఫస్ట్ ట్రైలర్ కంటే చాలా బెటర్ అండ్ చాలా మంచి షార్ట్స్ కూడా ఉన్నాయి. ఇంకా లాస్ట్ చివరిగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఈ ఒక్క డైలాగ్ కోసం నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. అవునా, ఏందా డైలాగ్? వేరే వరల్డ్ సృష్టించుకొని ఆ వరల్డ్ లో మనం ఉండి ఇక్కడ వాడితో యుద్ధం చేయాలి. ఈ ఒక్క డైలాగ్ మారుతి ఎలా చూపిస్తాడో, ఎలా తీస్తాడో ఈ సీక్వెన్స్ని అని నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. అండ్ ఆల్సో అస్సలు ఇందులో స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో కూడా చూడాలి, ఎలా తీసుకెళ్తాడు. ఇంకా లాస్ట్ ఆఫ్ ఆల్ మారుతి గురించి చెప్పాలంటే ఈ ట్రైలర్ తోటి సక్సెస్ అయిపోయాడు. అస్సలు ఇంట్రెస్టే లేని ఈ ప్రాజెక్ట్కి అమాంతం ఇంట్రెస్ట్ పెంచేసి హైప్ కూడా జయ్యం లేచింది. అది మ్యాటర్. దట్స్ ఇట్. ఈ వీడియోలో నాకు ఇలా అనిపించింది గైస్. నాకు ఈ ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? మావాడు కూడా నచ్చి ఉంటుంది. ఏరా, మస్తు అనిపించిందిరా, నువ్వు చెప్తుంటే ఇంకా మస్తు అనిపించింది నాకైతే. ఈ వీడియో మీకు కూడా నచ్చితే కింద సబ్స్క్రైబ్ చేయండి గైస్ ప్లీజ్. చాలా రోజులు అవుతుంది అడిగి, మంచి వీడియోస్ చేయక నేను చాలా రోజులు అవుతుంది. ఇది మంచి వీడియో అని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ప్రభాస్ ఫ్యాన్స్కి షేర్ చేయండి గైస్.